ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మ బాను, నేను రావడం లేట్ అయ్యేసరికి నిద్రపోయినట్టు నటిస్తున్నావా? నీ సంగతి నాకు తెలీదా? ఈరోజు నువ్వు పడుకోవని నాకు తెలుసు. బాను, బాను, భాను. అమ్మా, భాను నిద్రపోతుందమ్మా. భానుతో మాట్లాడడానికి వచ్చానురా. లేపమంటావా? వద్దులే, పాపం 4 రోజుల నుంచి శ్రమ పడింది కదా, అలిసిపోయి ఉంటుంది. పడుకోనీలే, రేపు ఉదయం మాట్లాడుకుందాం. సరే, నువ్వు కూడా పడుకో. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, మరువకు మరకు మావయ్య. బామ్మ, కాఫీ కలపడం అయిపోయిందా? అందరికి ఇచ్చేసి వస్తాను. ఏంటే బాను, పొద్దున్నే నిద్ర లేచావు, అప్పుడే తెలివి వచ్చేసిందా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇప్పుడేంటి, ఎప్పుడో లేచానే. ఏంటే, తాతకి దగ్గులు నేర్పుతున్నావా లేక నా దగ్గరే నటిస్తున్నావా? మీరు తెల్లవార్లు పడుకోలేదని నాకు బాగా తెలుసు. అదేం లేదు బామ్మ, రాత్రి త్వరగా నిద్ర పట్టేసింది, వెంటనే పడుకుండిపోయా. నోరు మీవే. నీ వయసు నుంచి నేను ఈ వయసుకు వచ్చాను. పడుకుండిపోయావంటే నమ్మడానికి నేను నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? వాడి వసలే తాత పోలికలు. నువ్వు పడుకోలేదు నాకు తెలుసు. ఇంకా నా దగ్గర నటించకే. నీ మీదొట్టు బామ్మ, రాత్రి నేను త్వరగానే పడుకుండిపోయాను. అసలు నీకు విషయం తెలుసా? ఆయన ఎప్పుడొచ్చారో కూడా నాకు తెలీదు. ఆయన నాకు దుప్పటి కూడా కప్పారు. ఏంటి నువ్వు అనేది? నిజంగా నువ్వు నిద్రపోయావా? నీతో ఎందుకు అబద్ధం చెప్తాను బామ్మ? నీ సమాధానం చాలా దరిద్రంగా ఉందే. పడుకోవడం తప్ప ఇంకేం పనిలేదా? నీకు ఒంటి నిండా అత్తరు రాసి తల నిండా పూలు పెట్టి మీ గదిలోకి పంపింది ఎందుకే? నువ్వు నిద్రపోతావని, వాడొచ్చి దుప్పటి కప్పుతాడని కాదు. మీరిద్దరూ ఆనందంగా కలిసిపోతారని, జీవితాన్ని పాలు పంచుకుంటారని. ఈ మాత్రం కూడా నీకు బుర్రకెక్కలేదు కదూ? ఏ, ఆ మాత్రం నిద్ర ఆపుకోలేవా? నీ కొంప ఏమైనా మునిగిపోతుందా ఏంటి? ఏం చేయమంటావు బామ్మ? చాలాసేపు చూశాను, ఆయన రాలేదు. ఇంతలోనే నిద్ర వచ్చేసింది, నేను నిద్రపోయాను. అబ్బో, చాలా పెద్ద గొప్ప పని చేసావులే. వాడి కోపం వచ్చే ఉంటుందిలే. లేదు బామ్మ, నేను నిద్రపోతున్నానని మా ఆయన ప్రేమగా నాకు దుప్పటి కూడా కప్పారు. నా పక్కనే పడుకుని నిద్రపోయారు, ఇంకా లేవలేదు. సంతోషించాంలే గాని వాడు నిద్రొచ్చి నిద్రపోయి ఉండడే. నువ్వు నిద్రపోయేసరికి కోపం వచ్చి నిద్రపోయి ఉంటాడు. అయినా మొగుణ్ణి ఎలా కొంగు కట్టుకోలో కూడా నీకు తెలీదా? నువ్వు ఇలా దద్దమ్మలా ఉన్నావు కాబట్టే ఆ నీలిమ రెచ్చిపోతుంది. వాడిని ఎప్పుడెప్పుడు ఎగరేసుకుపోదామని గోతికాడినక్కడ కాచుకుని ఉంది. నువ్వు ఇలా పాత చింతకాయ పచ్చళ్ళ ఉన్నావంటే ఇక నీ కాపురం ఎలా నిలబడుతుంది? ఊరుకో బామ్మ, నువ్వు మరీను. అసలు ఆయనకు లేని కోపం నీకెందుకు వస్తుంది? మా ఆయన నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. నేను అడిగే ప్రతి ప్రశ్నకి నీ దగ్గర బాగానే సమాధానం ఉంటుంది. కానీ నా మనవని సంతోషపెట్టే మనసు మాత్రం నీలో లేదు. నిన్ను అందంగా ముస్తాబు చేసి నేను బుద్ధి తక్కువ పని చేశానని నాకిప్పుడు అర్థమైంది. బామ్మ, ఇంకాపు. కాఫీ ఇస్తే నేను తీసుకెళ్ళి ఆయనకిస్తాను. గొప్ప పని చేస్తావు. ఇందా ఇక్కడుంది, తీసుకెళ్ళి మీ ఆయనకివ్వు. హలో. బామ్మ, ఏంటి? నువ్వు వెళ్ళు. అది కాదు బామ్మ, వైశాలి జీవితం నిలబెడితే గుడికొస్తానని దండం పెట్టుకున్నాను.
అక్కడంతా బానే జరిగింది కదా, అందుకే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు సాయంగా వస్తావా? నీకు సాయంగా రాను, నువ్వు వెళ్ళు. నేను నీకు సాయం రాను. నేనేమీ నిన్ను కట్టుకోలేదు. నిన్ను కట్టుకుని ఒకడు ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళు. వెళ్ళా. ఆయన ఎందుకు బామ్మ, నువ్వు రావచ్చు కదా, మనిద్దరం వెళ్దాం. ఏ గుళ్ళోనైనా హరికథ చెప్తే అప్పుడు తప్పకుండా మనిద్దరం వెళదాం. ఇప్పుడు మాత్రం నీ కొగ్గుకు కట్టుకున్న వాడిని తీసుకుని వెళ్ళు. బామ్మ అది ఇంకా నాకేం చెప్పకే, చెప్పానుగా. వస్తే మీ ఆయన్ని తీసుకుని వెళ్ళు, లేకపోతే నువ్వు ఒంటరిగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేను రాను. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బాను. రాత్రేంటి చాలా అలీగా పడుకుండిపోయినట్టున్నావు? సారీ అండి, ఎంత ఆపుకుందాం అనుకున్నా నిద్ర ఆపుకోలేకపోయాను. ఇట్స్ ఓకే బాను, నువ్వు అలిసిపోయావు నాకు అర్థమైంది. అందుకే నేను లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకని వదిలేశాను. థ్యాంక్స్ అండి, నన్ను అర్థం చేసుకున్నందుకు. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? పర్మిషన్ అడుగుతావేంటి? అడుగు బాను. అదేనండి, నాకు చిన్న మొక్కుంది, గుడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి. మనిద్దరం కలిసి వెళ్దామా? ఎవరి గురించి మొక్కుకున్నావు? వైశాలి గురించేనా? అవునండి, తన కాపురం చక్కబడితే గుడికొచ్చి పూజ చేయించుకుంటాననుకున్నాను. అలాగే వెళ్దాం. నువ్వు మొక్కుకున్న దేవుడు చాలా పవర్ఫుల్ కదా. నువ్వు నీ మొక్కు చెల్లించుకో, నేను కొత్తగా ఇంకో మొక్కు మొక్కుకుంటాను. మీరు మొక్కుకుంటారా? దేని గురించి? అది చెప్పేది కాదులే బాను, చేసేది. మొక్కు దేవుడికి చెప్తాను, మిగతా విషయాలు మనం చూసుకుందాం. సరే, నువ్వు తొందరగా రెడీ అవ్వు. నేను కూడా 10 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. అదేంటమ్మా అంతలా మాట్లాడినా కూడా ఆ వాసుదేవరావు ఎవరో బయటపడకుండా అందరి ముందు అలా కవర్ చేశాడు? ఎంతైనా మొండివాడమ్మా. నేను చెప్పలేదా, తగిలిన దెబ్బలు అలాంటివి. సున్నితంగా ఉండాల్సిన మనిషి రాయిలా మారిపోయాడు. నిజమే మావయ్య, నువ్వే చెప్పావు కదా సుపారీ గ్యాంగ్ కూడా ఫెయిల్ అవుతుంటుందని. మరి మనం కూడా క్రిమినల్స్మే కదా. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఆప్షన్ బికి వెళ్ళాలి, అది ఫెయిల్ అయితే సిడి అంటూ మనం అనుకున్నది సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా అని వదులుకుంటే మనకి మామూలు వాళ్ళకి తేడా ఏముంటుంది మావయ్య? కరెక్ట్గా చెప్పావమ్మా. ఇన్నాళ్లకి నా చేతులతో పెంచిన నా మేనకోళ్ళు ఇంత కమిట్మెంట్తో ఆలోచిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. జైల్లో నేను చాలామంది క్రిమినల్స్ని చూశానమ్మా, కానీ వాళ్ళందరూ క్రిమినల్సే కాదు, ఆవేశంలో హత్యలు చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయి వచ్చారు. కానీ మనం చూడు, చేతికి మట్టంటకుండా నేను చనిపోయినట్టుగా సృష్టించావు. ఈ సిస్టమ్స్ అన్నీ ఏర్పాటు చేసి మన నెంబర్ ఎవరూ కనిపెట్టలేకుండా చేశావు. ఇప్పుడు ఆ వాసుదేవరావు జీవితంతో మనం ఆడే ఆటని ఎవ్వరూ ఊహించలేకుండా చేస్తున్నావు. ఇంకిప్పుడు ఏం చేద్దామో చెప్పమ్మా. నెక్స్ట్ లెవెల్లో ఆ వాసుదేవరావుని భయపెట్టాలి మావయ్య. సరేనమ్మా, నువ్వు చెప్పాక కాదనేదేముంది. ఇప్పుడే ఫోన్ చేసి శివలా మాట్లాడతాను. హలో నానా, నేను నీ శివని మాట్లాడుతున్నాను. చూడు, నువ్వెవరో నాకు తెలియట్లేదు. నాతో ఇలాంటి నాటకాలన్నీ ఎందుకు ఆడుతున్నావో నాకు తెలియట్లేదు. మా శివ ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఇక నుంచి ఇలా అన్నోన్ నంబర్స్ నుంచి నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఆపే. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని. నీ మీద నిఘా పెట్టించానంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. అదర్థం చేసుకో. ఇక నుంచి నాకు ఫోన్ చేయకు, అర్థమైందా? నానా ప్లీజ్, నేను చెప్పేది విను. నేనే శివని నిరూపించుకోవాలంటే నేనేం చేయాలి? పోనీ జరిగిన సంఘటన చెప్తే సరిపోతుంది కదా? ఏంటి? ఏంటప్పుడు జరిగిన సంఘటన? అదేనన్నా, ఆ రోజు మేము కబడ్డీ ఆడుతున్నాం కదా, రాముకి జ్వరంగా ఉంది. ఆ విషయం నాకు తెలీదు.
రాము గెలవాలని నువ్వు ఎంతగా కోరుకున్నావో నేను కూడా గెలవాలని అంతే కోరుకున్నాను. అప్పుడే బలంగా రాము పొట్ట మీద కొట్టేసరికి రాము చనిపోయాడు. అది నేను కావాలని చేయలేదు నాన్న. నాకు చాలా భయం వేసింది. మీరు నన్ను చంపేస్తారని భయపడిపోయాను. అందుకే ఇల్లు వదిలి పారిపోయాను నాన్న. కానీ రాము చనిపోయినందుకు ఊర్మిళ అత్తయ్య నీ మీద కోపాన్ని పెంచుకుంది కదా, నిన్ను మాటలానే ఉంటుంది కదా, నిన్ను బాధ పెట్టే ఉంటుంది కదా. నేను శివని కాకపోతే ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి నాన్న? ఇప్పటికైనా అర్థం చేసుకోండి నాన్న. నేను మిస్ అయిన ఇన్నేళ్ల తర్వాత నా వాళ్ళని కలవాలన్న కోరిక నాకు కలిగింది నాన్న. అందుకే ఇలా ఫోన్ చేస్తున్నాను. ప్లీజ్, నేనే మీ కొడుకుని, నన్ను నమ్మండి నాన్న. సరే, నువ్వన్నట్టు నిజంగానే నువ్వు నా కొడుకువే అయ్యుంటే ఇలా ఫోన్లో ఎందుకు మాట్లాడడం? స్ట్రైట్గా ఇంటికే రావచ్చుగా. రావచ్చు నాన్న, నాకు రావాలనుంది. మిమ్మల్ని చూడాలని, మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలనుంది. కానీ నాకు మొన్నే తెలిసింది, అమ్మ చనిపోయిందంట కదా. కన్న తల్లిని కడసారి చూపు కూడా చూడలేని దౌర్భాగ్యుని నేను. అమ్మ లేదన్న నిజం తెలిసిన దగ్గర నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్న, నన్ను చూడాలని అమ్మ ఎంత పరితపించుంటుందో తెలుసా? ఇన్నేళ్ళు నేను అమ్మకు కనిపించినందుకు అమ్మ ఎంత బాధపడుంటుందో కదా. అమ్మ తనలో తనే ఎంత మదనపడుంటుందో కదా. అలాంటి అమ్మ దూరం అయిపోయిందంటే ఒక విధంగా నేనే కారణం అనుకుంటున్నాను నాన్న. అందుకే నాకు మొహం చెల్లట్లేదు నాన్న. అయినా సరే మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే మీకు ఫోన్ చేశాను నాన్న. శివలాగా బాగా నటించానా నీలిమా? నీకేంటి మావయ్య, కరెక్ట్ గా ట్రై చేసుంటే నాటకాల్లో నంది అవార్డు వచ్చేది, వెండితెర మీదకి వెళ్ళుంటే ఆస్కారే వచ్చేది. అంత గొప్పగా నటించావు. నీది నటన అని తెలియక ఆ వాసుదేవరావు చచ్చిన తన భార్య ఫోటో చూస్తూ శివ మళ్లీ మనల్ని కలవబోతున్నాడని బాధపడుతూ ఉంటాడు. ఆ బాధలోనే ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏంటి నాకు ఫోన్ చేశారు? అవసరం మాది కదా మేడం, అందుకే ఫోన్ చేశాను. మా అవసరం మీకొచ్చిందా? ఏంటది? మీ మావయ్యకి ట్రీట్మెంట్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కోటిచ్చిన మీరు 1,00,000 ఇవ్వకుండా ఉండరని నమ్మి అడ్వాన్స్ తీసుకోకుండా ట్రీట్మెంట్ చేశాను. మీ మావయ్య బానే ఉన్నారు, మీరే ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా మర్చిపోయినట్టున్నారు. గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. చూడండి డాక్టర్, మీ అవసరం మాకు చాలా ఉంది. మీకు ఇస్తానన్న 1,00,000 లక్షణంగా ఇస్తాను. అంతేకాదు, ఇక మీదట మీరు నాకు ఎంత సాయం చేసినా దానికి అంతకంత రేటు ఉంటుంది. అదంతా నేనిస్తూ ఉంటాను. తొందరపడి ఇంకెప్పుడు ఇలా నోరు జారకండి. ఇప్పుడే పంపిస్తున్నాను, అకౌంట్లో చెక్ చేసుకోండి. వద్దు మేడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అస్సలు మంచిది కాదు. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమా? కాదు, ఈ డబ్బు ఎలా వచ్చిందా అని ఇన్ఫర్మేషన్ ఏసీబీకి వెళ్ళిందనుకోండి, నేను చేస్తున్న క్రైమ్ మొత్తం బయటకు వస్తుంది. అంత రిస్క్ నేనెందుకు చేస్తాను? నాకు క్యాష్ ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో చెప్పండి. పొరపాటున కూడా తడబడని మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది డాక్టర్. తప్పకుండా కాల్ చేస్తాను. ఈ రోజే మీ డబ్బు మీకు ఇస్తాను. ఏమండి, మన ముగ్గురం కలిసి గుడికి వెళ్ళాలి, రండి వెళ్దాం. నాకు పనుంది, మీరు వెళ్ళండి. చూడండి, మీకెన్ని పనులున్నా ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కూడా ఒక పనని తెలుసుకోండి. మా కోసం కూడా కొంత టైం కేటాయించండి. ఈరోజు మన పాప గుళ్ళో నాట్యం చేయబోతుంది. అది మీరు కూడా చూడాలి, దాన్ని అభినందించాలి. ఎంతమంది చప్పట్లు కొట్టినా తల్లిదండ్రులు మెచ్చుకుంటేనే పిల్లలు ఆనందపడతారు. కనీసం పాప కోసమైనా మీరు రావాలి. చూడు, నా ప్రతి నిమిషం డబ్బుతో ముడిపడి ఉంటుంది. తను నాట్యం చేస్తుందని, నువ్వు పూజ చేయిస్తావని నేను నా టైంని వేస్ట్ చేసుకోలేను. మీరు వెళ్ళండి. పదమ్మ వెళ్దాం. నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుదే
వైశాలి జీవితం నిలబడింది. మళ్ళీ తన కాపురం చక్కబడింది. ఇంకా ఎలాంటి కలతలు లేకుండా, మా ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా నువ్వే కాపాడు. నాకు మేమున్నాము అని ఆయన అత్తయ్య నిలబడ్డారు. ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఎప్పుడు నా కుటుంబం నాకిలా సపోర్ట్గా ఉండేలా చూడు తండ్రి. ఏమండి, అక్కడేదో జరుగుతుందండి. మనం కూడా వెళ్దాం పదండి. పద. మహమేరు సమానాధీర కవి జల పోషక మందార కవి జల పోషక మందార పరరాజ శత్రు సంహార పరరాజ శత్రు సంహార భరత శాస్త్ర నిధి నీవేర భరత శాస్త్ర నిధి నీవేర సరసత గల దొర నీవేర సరసత గల దొర నీవేర స్వామిరారా. చాలా బాగా చేశావు. ఈ రోజుల్లో మోడర్న్ డాన్స్ అంటూ స్టేజ్ మీద అందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ ఇలా క్లాసికల్ డాన్స్ కుండే అందం, భరతనాట్యానికి ఉండే గౌరవం దేనికి ఉండదు. రియల్లీ గ్రేట్. అక్క, నేను చేస్తున్నప్పుడు చూస్తున్నాను, మీరు కూడా క్లాసికల్ డాన్సర్ కదా? అవును పాపా, భాను చాలా గొప్ప డాన్సర్. అందులో కూచిపూడి తను ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంది. అక్క, అయితే మన ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దామా? నేనా? లేదు లేదు. అదేంటండి, మీరు కూడా క్లాసికల్ డాన్సర్ అంటున్నారు కదా, వెళ్ళండి. అయినా ఈరోజు మంచి రోజే కదా. అయ్యో, వెళ్ళు 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 బాను. రండక్క. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సూపర్ భాను. భార్యల్ని ఇంట్లో ఉండే వస్తువుల్లా చూసే భర్తలున్నారు. భార్యను పట్టించుకున్న భర్తలు చాలా మంది ఉంటారు. కానీ భార్య అభిరుచికి తగినట్టుగా, తనకి నచ్చినట్టుగా ఉండమని సపోర్ట్ చేసే భర్తలు చాలా అరుదుగా ఉంటారండి. రియల్లీ యువర్ గ్రేట్ అండి. మీ ఆవిడ ఇలా అందరి ముందు డాన్స్ చేసేసరికి భర్త మొహం కూడా సిగ్గుతో ఎర్రపడిందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మీ జంట చూడముచ్చటగా ఉంది. ఇలాగే మీ భార్యని మీరు ఎంకరేజ్ చేసే విధానం మరింత ముచ్చటగా ఉంది. నా జీవితానికి దొరికిన గొప్ప వరమండి ఈయన. నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. నాకెప్పుడు ఎంతో సపోర్ట్గా ఉంటారు. నాకు కష్టం వస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారు. నాకు ఆనందం వస్తే ఆయన పొంగిపోతారు. భర్తే దేవుడు అంటారు కదా, నిజంగా నాకైనా దేవుడే. ఊరుకో బాను, నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇప్పుడు మేము చూపిస్తున్న ప్రేమ చాలా తక్కువ. రియల్లీ గ్రేట్ అండి. భార్యాభర్తలిద్దరూ ఇంతలా కలిసిమెలిసి ఉండడం చూడముచ్చటగా ఉంది. బై ద వే, నా పేరు శ్రీలక్ష్మి, మా పాప కావ్య. నా పేరు భానుమతి, మా ఆయన కార్తిక్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. వస్తాను. అవును, మీరెక్కడుంటారు? ఇక్కడే అశోక్ నగర్లో ఉంటాము. ఆహా, మేం వెళ్లే దారి కూడా అదే.
మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్తాం. అయ్యో పర్లేదండి, మేము వెళ్తాం. అది మేము వెళ్ళే దారే కదండి, ఏం పర్లేదు. రండి రండి రండి. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎలాంటి అవసరాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు? చిన్న ట్రీట్మెంట్కి ఇలా లక్షలు తీసుకోవటానికా? మీకు అవసరం ఉంది, మీరు ఇస్తున్నారు. నాకు అవకాశం ఉంది, నేను తీసుకుంటున్నాను. మేడం, మరి మీ విషయంలో నేను ఇంత హెల్ప్ చేశాను కదా, నాకేం లేదా? ఇవన్నీ అందరూ డబ్బు కోసమే కదా చేస్తున్నారు. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ మేడం. వస్తామండి. అదేంటండి, ఇంటి దాకా వచ్చారుగా, లోపలికి రండి, కాఫీ తాగెళ్దురు గాని. అయ్యో పర్లేదండి, మరోసారి వస్తాం. తప్పకుండా వద్దురు గాని, ఇప్పుడు మాత్రం కాఫీ తాగెళ్దురు రండి. అది కాదు. ప్లీజ్ అక్క రండి. వెళ్దామా అండి? పద. మా ఇల్లు చూద్దుగానరా. చచ్చండ్రా దేవుడా, పోయి పోయి వీళ్ళకి పరిచయం కావాలా? ఈ పిల్ల వాళ్ళని హాల్లోని కూర్చోబెట్టకుండా ఇదేదో ఇంద్రభవనమైనట్టు ఇల్లంతా చూపిస్తారని తీసుకొస్తుంది. భాను ఇల్లే చూస్తుందా, లోపలున్న నన్ను చూస్తుందా? పొరపాటున భానుకి నేను ఇక్కడ ఎదురుపడ్డానంటే నేను ఇక్కడ ఎందుకున్నానో, మావ ఎక్కడున్నాడో మొత్తం బయటకు వచ్చేస్తుంది.